దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను ఫస్ట్ గ్రూప్ టీచర్ని. ఈరోజు మా కథ పేరు జ్ఞానం కోసం విజ్ఞాపన. సొలొమన్ రాజు. అయితే సొలొమన్కి ధనం కానీ ఐశ్వర్యం కానీ ఏమీ అవసరం లేదు, కానీ జ్ఞానం కావాలి. దేవుడు ఒకరోజు సొలొమన్కి కల్లో కనిపించి నీకేం కావాలో కోరుకో అంటే సొలొమన్ నాకు జ్ఞానం కావాలని చెప్పి కోరుకుంటాడు. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోవడానికి ఎవరికైనా సరే జ్ఞానం కావాలి. అయితే సొలొమన్ జ్ఞానం కావాలని దేవుడిని అడుగుతాడు. అయితే దేవుడు సొలొమన్కి జ్ఞానం ఇచ్చాడు. అలాగే మంచి రాజుని చేశాడు. ఐశ్వర్యం మంచి కీర్తిని కూడా సొలొమన్కి ఇచ్చాడు. ఈరోజు మాకు అది ఇది. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు నన్ను దేవుడు ప్రేమించి ఈ సాయంకాల సమయంలో మరి VBS క్లాసెస్లో 3rd డే మరి ఇక్కడ మీ అందరితో కలిసి ఉండడానికి దేవుడు నా పట్ల చూపిన కృపను బట్టి దేవుడు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఈరోజు 2nd గ్రూప్ వాళ్ళ పిల్లలకి మరి దేవునికి సంబంధించి దేవుని ఉద్దేశం కోసం ఒక రాణి అనే స్టోరీని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానిలో మెయిన్గా దేవుని ఉద్దేశంలో ఉన్న వాళ్ళ కొరకు దేవుడు ఎలాంటి వారిని ఎన్నుకుంటాడు. ఎస్తేరు అనే రాణి మనకు బైబిల్లో ఉంది కదా. సో ఆవిడ గురించి ఈరోజు ఈ పిల్లలకి చెప్పడం జరిగింది. సో మెయిన్గా అందులో ఉన్న పర్సన్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ రాజు గురించి, ఎస్తేరు రాణి గురించి, మరి వారి చిన్ననాన్న గురించి, మరి హామాను అనే వ్యక్తి ఆయన ఏం చేస్తాడు అంటే ఆ ప్రజలని దేవునికి ఇష్టం లేకుండా చంపేయాలనుకుంటాడు. సో అలా చంపేయాలనుకున్నప్పుడు ఎస్తేరు రాణి ఏం చేస్తుంది అంటే తన ప్రజలతో చెప్తుంది, ఉపవసించి ప్రార్థించండి నా కొరకు, మరి మన ప్రజలందరూ క్షేమంగా ఉండడం కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అలా హెల్ప్ చేస్తారనమాట. చేయడం వల్ల దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ రాణి ద్వారా దేవుడు రాజుతో మాట్లాడి తన ప్రజల్ని కాపాడతాడనమాట. సో ఆ స్టోరీ గురించి పిల్లలకు చెప్పడం జరిగింది. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇవాళ మా స్టోరీ ఏంటంటే యోషియా గురించి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకున్నాము. యోషియా చిన్న వయసులో 8 సంవత్సరాలకే పట్టాభిషేకం తీసుకున్నాడు. ఆయన దేవుని మందిరం కట్టించాలని ఆశపడినప్పుడు తను సొంతగా నిర్ణయించుకొని పనులు వసూలు చేసి ధనము బంగారము వసూలు చేసినప్పుడు షాపాను అను శాస్త్రి ఒక గ్రంథాన్ని ఇచ్చి చదివించినప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి. యోషియా దేవుని యందు నమ్మిక ఉంచి ప్రేమ కలిగి విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అలాగే తన ప్రజలు దేవునికి యోషియాకి విరుద్ధంగా ఉన్నారని తన బట్టలు చింపుకొని ఎంతగానో దుఃఖించాడు. ఇవాళ ఈ స్టోరీ చెప్పుకున్నాము. మరి ఈరోజు స్టోరీ ఏం చెప్పుకున్నామంటే బాధ్యత గల నాయకుల గురించి చెప్పుకున్నాము. అయితే ఇద్దరు, యెషయా, ఆహాజురాజు. ఆహాజురాజు అయితే ఎంతో గర్వంతో కూడిన మనిషిలాగా ఉన్నాడు. యెషయా అయితే దేవుడు తన కల్లోకి వచ్చి దర్శనం ద్వారా నేను చెప్పిన పని నువ్వు చెయ్యనని దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే యెషయా దేవుని మాట అయితే విన్నాడు. ఆహాజురాజు నాకు ప్రజల అండ ఉంది, రాజ్యాల అండ ఉంది, దేవతల అండ ఉంది, నేనైతే విన్నా అన్నాడు. యెషయా అయితే దేవుని మాట విని దేవుని యందు భయభక్తులుగా ఉండి నిలిచి ఉన్నాడు. అదే ఈరోజు 3వ రోజు స్టోరీ మాది. యేసులో నా జీవితం అన్ని